ఈ ప్రపంచంలో దొంగనా కొడుకులు దొంగనా కొడుకులు. నేను ఎందుకు ఇలా అంటున్నానో మీరు తప్పుగా అనుకుంటే లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుందనమాట. 10 రోజుల కిందట అయితే నేను పంచర్ ఏపిచ్చాను ఎర్రిసాట ఏరియాలో. అక్కడైతే పంచర్ ఏస్తే నేను ఆ రోజు నుంచి ప్రతిరోజు 4 రోజులకు ఒకసారి లీకేజ్ అవుతున్నది. నేను గాలి పట్టేస్తానన్నా ఎంత చెక్ చేసినా కూడా సేల్ అయితే లేదు. సరే అని చెప్పి అతనైతే మార్క్ పెట్టాడనమాట. మార్క్ పెట్టి ఓపెన్ చేసి చూద్దాము ఎక్కడ ఏమున్నది, సేల్ అయితే లేదన్నాడు. ఓపెన్ చేసిన తర్వాత తెలిసిందనమాట పంచర్ వేసిన కాడనే లీకేజ్ అవుతున్నది. అతను ఏమన్నాడంటే పెద్ద స్టిక్కర్ వేయాలన్నాడు. 6 దినాలు 4 దినాలు పడుతుందన్నాడు. నేనుండి మా మేడం అంత తెలియదు 2 దినాలు ఇచ్చిందంటే ఆ స్టిక్కర్ మీదనే మొత్తం చూడండి ఎలా పెడుతున్నాడో అదంతా పోయేట్టుగా డ్రై చేస్తున్నాడు అనమాట. దారాలు కూడా బయట పడినాయి. ఆ మార చేసినాడు. తర్వాత మన ఇంటికాడ ఎలా పంచరేస్తారో ఆ మార తీసుకొని పొడిచాడనమాట. పొడిచి తీసాడు దీన్ని. దానిపైన మళ్ళీ స్టిక్కర్ వేసాడనమాట. స్టిక్కర్ వచ్చి 2 దినాలు, పెద్ద స్టిక్కర్ వచ్చి 4 దినాలు పడుతుంది అనమాట. ఇతనైతే బాగా నీట్గా వేసాడు. బాగా మెచ్చుకోవచ్చు అనమాట. కొంతమంది ఉన్నారు దొంగనా కొడుకు లెక్క అయితే తీసుకొని మోసాలు చేస్తూ ఉంటారనమాట. ఈ మాదిరి మళ్ళీ రప్పించుకోవాలని చెప్పి అలా ఉంటుంది. ఎవరు నమ్మొద్దండి. చూసుకొని పంచర్ వేసుకోండి దగ్గరుండి. ఓకే ఫ్రెండ్స్.